ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఇన్నాళ్లుగా నువ్వు వేచి ఉన్నావు కదా, అది శాపం కాదమ్మా, వరం. ఇక నీకు దక్కబోయే బహుమానం ఏంటో తెలుసా? స్వయంగా నేనే చెబుతాను, విను అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, ఇక ఎలాంటి బహుమానం తీసుకొచ్చారో, ఆ వరం ఏంటో, ఇలా అన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, నన్నే నమ్మి ఇన్నాళ్ళు నువ్వు వేచి ఉన్నావు కదా, అది నీకు శాపం కాదమ్మా, గొప్ప వరమని చెప్పుకోవచ్చు. నన్నే నమ్మిన నా బిడ్డల్ని ఎప్పుడూ కూడా నేను బాధ పెట్టను. సంతోషంగా ఉండడానికి కావలసిన పనులన్నీ కూడా నేను చేస్తున్నాను, చేస్తూనే ఉంటాను కూడా. నా పనులు ఎప్పటికీ కూడా అసలు ఆగవు, ఆగే ప్రసక్తే లేదమ్మా. అందుకే ఇన్నాళ్ళు నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకానికి నేను ఇచ్చే బహుమానం కూడా ఈరోజు చెప్పబోతున్నాను. ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పేది విను తల్లి. నువ్వు ఎన్నో విషయాల కోసం నా దగ్గర నా మాట కోసంగా ఎదురు చూశావు కదా, అందులో ఒక్కొక్క విషయం జరగనప్పుడు కొన్ని సులువుగా తీసుకుంటావు, ఒక విషయాన్ని సీరియస్గా తీసుకుంటావు. ఎన్నోసార్లు నేను సర్దుకుపోతున్నాను కదా బాబా, నా జీవితంలో అడ్జస్ట్ అవుతున్నాను కదా, మరి నేను అనుకున్న ఏ విషయం జరగడం లేదే అని ఎన్నో రోజులు వేచి ఉన్నావు. నా అంత దురదృష్టవంతురాలు ఎవరు ఉండరు బాబా అని బాధపడుతున్నావు కదా. ఇది ఏంటి బాబా, నాకు ఒక శాపంగా తయారైంది, నాకు మంచి అనేదే జరగదా అన్న ఆలోచనతో ఉన్నావు కదా. భయపడకమ్మా, అన్నీ మారబోతున్నాయి. నువ్వు అనుకున్నది నీకు ప్రసాదించగలగడానికే కదా నేనొచ్చాను. నీ కోరిక తీరబోతుంది. ఆ భగవంతుడు నీకు ఇచ్చే ప్రసాదం ఏంటి అంటే, అది ఒక వరమమ్మా. నీకు మాత్రమే కాదు తల్లి, అందరికీ కూడా, నా బిడ్డలందరికీ శాశ్వతంగా ఉంటుంది. నీ పిల్లలకి, కుటుంబానికి తరతరాలుగా అది అలానే ఉంటుంది. అవునమ్మా, నీ జీవితంలో నువ్వు చేసిన మంచి పనులే నీకు, నీ కుటుంబానికి, తరతరాల మీ వారసత్వానికి, మీ వంశానికి అన్నీ కూడా సమకూర్చబోతున్నాను. ఇవేమి నేను ఊరికే చేయడం లేదులే తల్లి. ఇన్నాళ్ళు నువ్వు వేచి ఉన్నావు కదా, నా బాబా నా పక్కనే ఉన్నారు, నా కోరికలన్నీ వింటున్నారు, నా మాటలన్నీ పట్టించుకుంటున్నారు అని ఏం జరిగినా సరే నువ్వు మౌనంగానే ఉన్నావు. నాపై నమ్మకంతోనే అనుక్షణం బాబా బాబా అంటూ నన్నే ప్రార్థిస్తూ ఉన్నావు. ఒకవేళ నీ కోరిక తీరకపోయినా సరే దాని వెనుక ఏదో ఒక అర్థం ఉంటుందిలే అని నీ మనసుకి సర్ది చెప్పుకొని నన్నే నమ్మావు కదా. అలాంటి నీకు నేను ఎలా చెడు చేస్తాను, ఎలా మోసం చేస్తాను, అన్యాయం చేస్తాను చెప్పు. కలలో కూడా ఆ ఆలోచనని రానివ్వద్దమ్మా. నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకానికి మంచి బహుమానం అనేది తీసుకురాబోతున్నాను. ఏదైతే నువ్వు తీరలేదు అని ఇబ్బంది పడుతూ, బాధపడుతూ రోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నావో, ఇక అది చరిపించబోతున్నాను తల్లి. భయపడుకు. నువ్వు కోరుకున్నట్లుగానే నీ పిల్లలకి మంచిగా ఉద్యోగం వచ్చి సెటిల్ అవ్వబోతున్నారు. అలానే పిల్లలకు మంచిగా వివాహం జరగబోతుంది, మంచి సంతానం కలగబోతుంది, మంచి ప్రయోజకులయ్యి నీకు మంచి పేరుని తెచ్చిపెట్టబోతున్నారు. ఇక ఆ క్షణమే నువ్వే పరుగున నా వద్దకు వచ్చి, బాబా, ఇదే బాబా నేను కోరింది, ఇది కదా నాకు కావాల్సింది అని ధన్యవాదములు చెబుతావు. అలానే నువ్వు నా దగ్గర చెప్పుకున్నావు కదా, బాబా నా కోరిక తీరితే నేను షిరిడీ వస్తాను అని, మీ దర్శనం చేసుకుంటాను అని నాకు మాటిచ్చావు కదా. ఇక నీ మాటని తీర్చుకునే రోజు వచ్చేసిందమ్మా. ఎందుకంటే నీ మాటని నేను తీర్చబోతున్నాను. అలానే నువ్వు నాకిచ్చిన మాటని నువ్వే కదా నెరవేర్చాలి. ఇక అది నెరవేర్చే సమయం ఆసన్నమైంది. సిద్ధంగా ఉండు, షిరిడీకి బయలుదేరడానికి, నీ సాయిని దర్శించుకోవడానికి, నీ కోరిక తీరడానికి. అన్నిటికీ ఇప్పుడు నువ్వు తయారుగా ఉండు బిడ్డ. అన్నిటినీ జరిపించి నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడాలు అని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. మరి నీ సాయి కోరికని
నువ్వు నెరవేరుస్తావు కదా. నీ బాబా మాటల్ని నువ్వు గుర్తుపెట్టుకుంటావు కదా. నీ సాయిపై నీకు నమ్మకం ఉంది కదా. ఇక ఎలాంటి దిగులు, కంగారు, భయము ఇవి ఏవీ కూడా లేకుండా నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. అన్నీ జరుగుతాయమ్మా, జరిపిస్తాను. నువ్వు కోరుకుంటున్న సొంత ఇంటి కల కూడా నెరవేరబోతుంది. అలాని నీ బంధంలో, అంటే నీ భార్యలోనో లేదా నీ భర్తలోనో మంచిగా మార్పు రాబోతుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలన్నీ కూడా తొలగించేసి మీరు శాశ్వతంగా సంతోషంగా ఉండేలా చేయబోతున్నాను. అలానే మరొక ముఖ్యమైన విషయం, మీ భార్యాభర్తల బంధం మధ్యలోకి వస్తున్న మూడో వ్యక్తిని, వాళ్ళ మాటలను శాశ్వతంగా దూరం చేయబోతున్నానమ్మా. ఇకపై మీకు ఎలాంటి దిగులు ఉండదు, ఎలాంటి గొడవలు రావు, సమస్యలా అంతకన్నా రావు. ప్రశాంతంగా ఉండే రోజుల్ని నీకోసంగా రాసిపెట్టేశాను. ఇక నువ్వు హాయిగా నిశ్చింతగా ఉండు. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయము చెప్పు. హాయిగా ప్రశాంతంగా ఉన్నావు అంటే అన్నీ జరుగుతాయమ్మా. నీ కంటికి కనిపించకపోయినా సరే నీ వెనుక ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. అవి స్వయంగా నేనే జరిపించబోతున్నాను. బిడ్డా, చివరిగా ఒక్క విషయం, ప్రతిరోజు నేను పంపే సందేశాలను, అలానే నేను పంపే సంకేతాలను నువ్వు కాస్త గమనిస్తూ ఉండాలి. వాటిని అనుసరిస్తూ నువ్వు నీ దారిలో నడిచావు అంటే తప్పకుండా అన్నీ జరుగుతాయి, మారుతాయి. జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారటి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.